క్రీస్తునందు ప్రియమైన నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, అన్ని విషయాల్లో ఆత్మీయ అభివృద్ధి అవ్వాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన క్రైస్తవులు జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి విషయంలో దాదాపుగా 10 విషయాలు మనం ఆలోచన చేయడం జరిగింది. ఈ సమయంలో మనము 11వ విషయం దగ్గర నుంచి మనం ఆలోచన చేద్దాం. మనం నేర్చుకునేటువంటి 11వ విషయం ఏంటంటే, దేవుని కార్యములు మహిమపరచుటకు మనము జాగ్రత్త పడాలట. దేవుని కార్యాలు మనం మహిమపరచాలి అంటే దేవుని కార్యాలను మనం జరిగించాల్సినటువంటి అవసరం ఉందని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ఒకసారి మనము ఏబు గ్రంథం 36:24 కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఏబు గ్రంథము 36:4 చదువుకుందాం. 4 చదువుకుందాం అండి. ఏబు గ్రంథము 36:24 చదువుకుందాం. మనుషులు కీర్తించిన ఆయన కార్యములను మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడము అన్నాడు. దేవుని కార్యములను కీర్తించడానికి మనము జాగ్రత్త పడాలని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియులరా, దేవుని కార్యాలను మనం మర్చిపోకూడదు. దేవుడు మన పట్ల చేసేటువంటి కార్యాలు చాలా గొప్పవి కనుక ఆయనకు మనము కీర్తి కలుగు చేసినట్లయితే ఆయన కార్యాల ద్వారా మహింపరిచిన వారముగా అవుతామని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే 12వ పాయింట్ కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కుక్కల విషయంలో జాగ్రత్త పడాలి అన్నాడు. కుక్కలు అంటే దుష్టులైన పనివారి విషయంలో, అలాగే అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త పడాలి అన్నాడు. అంటే పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులతో కుక్కల్ని ఎవరితో పోల్చాడనంటే అబద్ధాన్ని బోధించేటువంటి అబద్ధ బోధకులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. కనుక ప్రియులరా, కుక్కలైన అబద్ధ బోధకుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే 13వ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, సమయమును సద్వినియోగం చేసుకోవడానికి మనం జాగ్రత్త పడాలి. ప్రియులరా, తిరిగి రాంది ఏదైనా ఉంది అంటే అది సమయమే. దేవుడిచ్చినటువంటి సమయంలో ప్రతి సెకండ్ కూడా మనకి చాలా విలువైంది. ప్రతి నిమిషం విలువైంది, ప్రతి రోజు విలువైంది, ప్రతి గంట విలువైంది, ప్రతిదీ విలువైందేనండి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ విలువైనటువంటి సమయాన్ని ఎంతవరకు దేవుని కొరకు మనం ఉపయోగిస్తున్నాం, ఎంతవరకు దేవుని గణపరచడానికి ఉపయోగిస్తున్నాం, ఎంతవరకు దేవుని మహింపరచడానికి ఉపయోగిస్తున్నాం, ఎంతవరకు మన జీవితాల ద్వారా దేవుని గెలిపించడానికి ఉపయోగిస్తున్నాం సమయాన్ని. యూదుల గురించి జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, సిగ్గుమాల జనమా కూడిరండి, సమయము గాలికి ఎగురు పొట్టు వలె ఎగురుతుంది అన్నాడు. సమయము గతించిపోతుందండి. పిల్లరా, రేపు మనం బ్రతుకుతామో లేదో మనకు గ్యారెంటీ లేదు, మరొక గంటలో మనం ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. కనుక దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, సమయాన్ని సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞాని వల్లే కాకుండా జ్ఞానం వల్ల నడుచుకోండి అన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాడు అజ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాడు జ్ఞాని. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో కూడా జాగ్రత్త పడాలని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే 14వ విషయం మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన బోధించినటువంటి బోధలతో శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మనుషుల గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. మనుషులు అత్యంత ప్రమాదకరమైన వారండి. మన పక్కనే ఉంటానే మనకి గోతులు తీస్తూ ఉంటారు. ప్రేమిస్తూనే, కౌగులించుకుంటేనే, అనేకమైన ముద్దులు పెడుతూనే లోపల పగ పెంచుకుంటూ ఉంటారు. కనుక మనుషులతో జాగ్రత్తని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారి మాటల్లోనే మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, మనుషుల గురించి జాగ్రత్త పడి వారి మిమ్మల్ని మహాసభకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు.
మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మన పక్కన ఉన్నవాడే మనల్ని అప్పగిస్తాడు. మన పక్కన ఉన్నవాడే మన కీడు కల్పిస్తాడు. మన పక్కన ఉన్నవాడు మనల్ని మోసపరుస్తాడు. మన పక్కన ఉన్నవాడు మన మీద ఫిర్యాదు చేస్తాడు. మన పక్కన ఉన్నవాడే మన గురించి చెడ్డవాటిని కల్పిస్తాడు. కనుక మనుషులతో మనం జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువుల మాటల్లోనే మనము చదువుకున్నాం. అలాగే 15వ విషయం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క బోధల్లో చెప్పినటువంటి మరో విషయం ఏంటంటే, మీ విషయమే మీరు జాగ్రత్త పడండి అన్నాడు. ఈనాడు ప్రతి వ్యక్తి కూడా తాని విషయంలో తాను జాగ్రత్తలు మర్చిపోయాడు. ఆరోగ్యంలో జాగ్రత్త తీసుకున్నంతగా ఆత్మీయ జీవితం తీసుకోవట్లేదు. దుస్తులు ధరించుకునే విషయం జాగ్రత్త తీసుకున్నట్లుగా భక్తి జీవితాన్ని జాగ్రత్తగా తీసుకోవట్లేదు. పిల్లరా, ఆరోగ్యం లేకపోయినా, శరీరానికి మంచి దుస్తులు లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే అది ప్రమాదంతో కూడుకున్నది. యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో చూద్దామండి. లోకాసువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. లోకాసువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయం 3వ వచనం. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసినట్లా అటువాను గద్దించము. అతడు మారు మనసు పొందినట్లా అతను క్షమించము. మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త లేకపోతే ప్రమాదం ఉంది. జాగ్రత్త లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త లేకపోతే దుష్టుని ముట్టే ప్రమాదం ఉంది. జాగ్రత్త లేకపోతే పాపాన్ని ప్రేమించే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్త కలిగి ఉండాలని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే 16వ విషయం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునవలెను అంటాడు. చాలామంది మేమేం పాపం చేయలేదండి అంటారు. మేమేం పాపం చేయలేదండి, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, కానుకిస్తున్నాం, మీటింగ్ చూసినప్పుడు కానుకిస్తున్నాం, నేను ఎంత పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ నేను పరిశుద్ధుడిని అనుకునేటువంటి వాడు పరిశుద్ధుడు ఎప్పటికీ కాడు. పరిశుద్ధులుగా అయ్యేదానికి ప్రతిరోజు మనం ప్రయత్నం చేయాలి. నీతిని కాపాడుకునేదానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని పౌలు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. నేను స్ట్రిక్ట్, నేను ఏం పాపం చేయట్లేదంటే పడిపోయే ప్రమాదం ఉంది. ఆ మాటల్లోనే పడిపోయేవనేటువంటి అర్థం కూడా ఉందన్నమాట. అందుకనే తాను జ్ఞాని అనేవాడు ఇంకా ఏమీ తెలియదు, తెలుసుకోవాలని చాలా ఉన్నాయి అంటాడు పౌలు. కనుక ప్రియులరా, మనము పడకుండా జాగ్రత్త పడాలి. అలాగే 17వ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని మందిరమునకు పోయినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగం 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఈనాడు దేవుని మందిరం పోయినప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, సంఘానికి వస్తున్నప్పుడు, సంఘంతో కలిసి ఆరాధిస్తున్నకు వస్తున్నప్పుడు మన ఏకాగ్రత ఎక్కడుంది? మనం సమయానికి రాగలుగుతున్నామా? ప్రతి విషయం నోట్ చేసుకోగలుగుతున్నామా? దేవుని త్యాగపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా? మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు వాక్యాన్ని సహోదరుల ద్వారా నేర్పించినప్పుడు వాటిని మన హృదయానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? కనుక మనము దేవుని మందిరం పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులరా. అలాగే 18వ విషయం మనం ఆలోచన చేసినట్లయితే, అబద్ధ బోధకుల విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ అబద్ధ బోధకుల విషయంలో కనుక జాగ్రత్త పడకపోతే, ఏ విషయమైనా ఎవరైనా ఒకటే కదని చెప్పేది, ఎవరైనా ఆ క్రీస్తు గురించే చెప్పేదని మీరు ఎప్పుడు అలా భ్రమపడొద్దండి. అబద్ధ బోధకులు ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు. బోధించినవి, ఆజ్ఞాపించినవి, దేవుడు నేర్పించిన వాటిని కల్పించుకుని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. లేని వాటిని బోధించేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. లేని వాటిని కల్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మనుషుల్ని పాడు చేసేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో అబద్ధ బోధకుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 19వ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండని మరి యవనస్తున్నటువంటి తిమోతికి పౌలు గారు తెలియజేస్తాం. 4వ అధ్యాయం 4వ వచనము, మనల్ని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి.
అలాగే మనం బోధించేటువంటి బోధన గురించి, అలాగే మనం వినేటువంటి బోధన గురించి అది సత్యమైందా కాదా, లేకపోతే న్యాయమైందా కాదా, బైబిల్ లేఖనానుసారంగా ఉందా లేదా అనేటువంటిది పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, నాతోటి సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, నేను చెప్పేది మీకు ఏంటంటే, అబద్ధ బోధన కనుక మీరు ఖండించాలని అంటే ఖచ్చితంగా ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మీరు ధ్యానమంచాలంటే వాక్యాన్ని చదవాలి, పరీక్షించాలి. అందరు చెప్పింది ఒకటేని అందరిని ఒకేలాగా చేయకండి. అందరు చెప్పింది ఒకటి కాదు. కొన్ని వాస్తవాలు చెప్పేవాళ్ళు ఉంటారు, కొన్ని అవాస్తవాలు చెప్పేవాళ్ళు ఉంటారు, కొన్నింటిని ఉన్నవై ప్రకటించే వాళ్ళు ఉంటారు, కొన్ని లేనివి కూడా ప్రకటించే వాళ్ళు ఉంటారు. కనుక గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలోను, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలోను, ప్రకటన 22వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఈ గ్రంథంలో ఉన్న వాటి విషయంలో ఏవి కలపకూడదన్నాడు, ఏవి తీసివేయకూడదన్నాడు. ఈనాడు చాలా మంది అబద్ధ బోధకులు అనేకమైనవి కలుపుతున్నారు కనుక అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలని గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే 20వ పాయింట్ కనుక మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని దినపు రాకడ కొరకు మనము కనిపెట్టుచు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఉండాలని, భక్తితో ఉండుటకు జాగ్రత్త పడాలి. ఎప్పటి వరకు అండి? క్రీస్తు దినపు రాకడ వరకు. అప్పటి వరకు గనక మనం బ్రతికి ఉంటే మనము సంపూర్ణమైన భక్తితోనూ భక్తితోనూ మనము జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాల్లో ఈ విషయాలు మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు మనము క్రైస్తవుడు జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి విషయంలో 20 విషయాలు మనం ఆలోచన చేశాం. 1, దేవుని మాటలు విడిచి కొట్టుకోపోకుండా జాగ్రత్త పడాలి. 2వది, దేవుడు ఆజ్ఞాపించడం చేయటకు జాగ్రత్త పడాలి. 3వది, విగ్రహారాధన చేయకుండా జాగ్రత్త పడాలి. 4వది, దేవుని మరవకుండా జాగ్రత్త పడాలి. 5వది, దేవుని మనసులో చెడ్డ తలంపు పుట్టకుండా జాగ్రత్త పడాలి. 6వది, ఎదుటివాని మేలు ఓర్చుకోలేని వారితో జాగ్రత్తగా ఉండాలి. 7వది, శ్రమ వచ్చినప్పుడు కృంగకుండా జాగ్రత్తగా ఉండాలి. 8వది, జాగ్రత్త పడి దేవుణ్ణి ప్రేమించాలి. 9వది, జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. 10వది, దేవుని మాట జాగ్రత్తగా వెతకాలి. 11వది, దేవుని కార్యాలను మహిమపరచాలి. 12వది, కుక్కల విషయమైన జాగ్రత్త పడాలి, అంటే అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త పడాలి. 13వది, సమయం సద్వినియోగం చేసుకోవడానికి జాగ్రత్త పడాలి. 14వది, మనుషుల గూర్చి జాగ్రత్త పడాలి. 15వది, మన విషయమనే మనం జాగ్రత్త పడాలి. 16వది, పడిపోకుండా జాగ్రత్త పడాలి. 17వది, దేవుని మందిరమునకు పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త పరచుకోవాలి. అలాగే 18వది, అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త పడాలి. 19, మన బోధన గురించి జాగ్రత్త పడాలి. 20వది, దేవుని దినపు రాకడ కోసం మనము ఎదురు చూస్తూ పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త కలిగి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రియులరా, ఈ పాఠం ముగింపులో 2 విషయాలు మనం ఆలోచించేద్దాం. జాగ్రత్త లేకపోతే కలిగేటువంటి ప్రమాదం ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, జాగ్రత్త లేని వారిని దుష్టుడు ముడతాడండి. దుష్టుడు ముట్టకుండా ఉండాలంటే మనకి జాగ్రత్త, భద్రత అవసరం. 2వది ఏంటంటే, జాగ్రత్త కనుక మనకు లేకపోతే మనం అగ్నిగుండంలో వేస్తాడు దేవుడు. ప్రకటన 21వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. కనుక క్రైస్తవులని ప్రతి వారు కూడా ఈ 2 వీడియోలను మీరు జాగ్రత్తగా వీక్షించి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో మీరు వాక్యాన్ని విన్నారు కనుక విన్న దాని ప్రకారం మీరు జీవించాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా తల ఉంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. కనికరము కృప కలిగినటువంటి మా నాయన, మా దేవ, ఈ మహోన్నతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. క్రైస్తవులు జాగ్రత్త కలిగి ఉండాలని మేము పాఠాన్ని ప్రారంభించి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మేము ఆలోచన చేసాం తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని ఎన్ని విషయాలైతే మేము నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మా హృదయంలో వాటిని రాసుకుని మా జీవితానికి అన్వయించుకుని జాగ్రత్త పడవలసిన వాటి విషయంలో జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు కలుగు చేయండి తండ్రి. ఒకవేళ మేము జాగ్రత్త లేకపోతే దుష్టుడు మమ్మల్ని ముడతాడని,
అలాగే అగ్నిగుండానికి మేము చేరతామని మేము ఆలోచన చేసాం. కనుక విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని అవి కొట్టుకొని పోకుండా మిమ్మల్ని జాగ్రత్త పరుచుకుని మా జీవితాన్ని మార్చుకుని మీకు నచ్చినట్లుగా, మీకు తగినట్లుగా మేము జీవించే భాగ్యం మాకు కలుగుతామని మన ఆదరణ ప్రేక్షకుడిని యేసుక్రీస్తున్నాం మన ఈ మామూలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.